ఇక్కడ నేను డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ టాస్క్స్ ఏ విధంగా డిజైన్ చేశాను అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. సో డే 1 to 3 వచ్చేసరికి కంప్లీట్‌గా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద నేను ఫోకస్ చేయడం జరిగింది. ఓకే. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. సో నేమ్, మీ వర్క్స్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, మీ గోల్స్ ఏంటి. సో ఈ విధమైనటువంటి ఎక్స్‌ప్లనేషన్ అనేది మీరు ఇక్కడ ఇస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ విత్ డిఫరెంట్ స్టైల్స్. ఇక్కడ నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఈస్ క్యాజువల్, ఫార్మల్ అండ్ షార్ట్, లాంగ్. ఓకే. సో డిఫరెంట్ స్టైల్స్‌లో మీకు ఇవ్వడం జరిగింది. అంటే మన డైలీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి తగ్గట్టుగా క్యాజువల్ గానే ఉండాలి అని ఉండదు. ఫార్మల్‌గా ఉండాలని ఉండదు. అదే చిన్న చిన్న కన్వర్జేషన్సే వస్తాయని చెప్పలేము. అలాగే లాంగ్ కన్వర్జేషన్స్ ఉంటాయని చెప్పలేము. రైట్? సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్‌ని నేను మింగిల్ చేసి ఇక్కడ 1, 2, 3 1, 2 అండ్ 3 ఈ 3 డేస్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్? సో కమింగ్ టు డే 4-6 డైలీ రొటీన్. సో ఇక్కడ డే 4 నుంచి 6 వరకు నేను డైలీ రొటీన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే, మీ డైలీ యాక్టివిటీస్ గురించి ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ మీ డైలీ యాక్టివిటీస్ గురించి మీరు డిస్కస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇక్కడ సింపుల్ సెంటెన్సెస్‌ని మాత్రమే ఫ్రేమ్ చేస్తూ మీరు సెంటెన్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ 3 డేస్ మీకు ఈ విధంగా డైలీ రొటీన్ మీద డిజైన్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు డే 7-9 డిస్క్రైబ్ వాట్ యూ సీ. డిస్క్రైబ్ వాట్ యూ సీ. సో ఇక్కడేంటంటే, మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అంటారు కదా! సో ఇంటి చుట్టుపక్కల నైబర్‌హుడ్ ఏదైతే ఉందో వాటిని చూస్తూ వాటిని డిస్క్రైబ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ చుట్టుపక్కల జరిగేటువంటి సన్నివేశాలు ఆర్ ఎనీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయినా, థింగ్స్ అయినా ఏదైనా సరే వాటి యాక్షన్స్‌ని మీరు డిస్క్రైబ్ చేయగలగాలి. రైట్? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ద స్కై ఈస్ బ్లూ, ద చైల్డ్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. సో ఆకాశం నీలంగా ఉంది. ఒక చిన్న పిల్లవాడు పార్క్‌లో ఆడుకుంటూ ఉన్నాడు. రైట్? సో ఈ విధంగా మీరు కొన్ని కొన్ని మీ హోమ్‌ని కానీ, స్ట్రీట్‌ని కానీ, మీ నైబర్స్‌ని గాని మీరు డిస్క్రైబ్ చేసేలాగా ఇక్కడ నేను టాస్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. కమింగ్ టు డే 10-12. డే 10 నుంచి 12 వరకు ఎటువంటి టాస్క్స్ ఇచ్చాము అంటే, టెల్ ఎ స్టోరీ. ఏదైనా సరే ఒక స్టోరీ చెప్పడం. స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చాలా క్రూషియల్ అండి. స్పోకెన్ ఇంగ్లీష్‌లో స్టోరీ టెల్లింగ్ అనేది వెరీ వెరీ క్రూషియల్. సో ఇక్కడ ఆహ్, డే 10, 11, 12 ఈ 3 డేస్ కూడా మీరు ఎటువంటి టాస్క్స్ చూస్తారు అంటే, చైల్డ్‌హుడ్ మెమోరీస్‌ని షేర్ చేయడం. మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్‌ప్రెస్ చేయటం. అలాగా మీరు ట్రై చేస్తారు. సో, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వన్స్ ఐ లాస్ట్ మై ఫోన్ ఆన్ ద ట్రైన్ బట్ ఏ కైండ్ స్ట్రేంజర్ రిటర్న్డ్ ఇట్. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ కదా! సో, ఫస్ట్ మనం భయపడిపోతాము, కంగారు పడిపోతాము ఫోన్ పోయింది అని. బట్ ఒక తెలియని ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి మన ఫోన్ మనకు రిటర్న్ చేసినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో, అది ఖచ్చితంగా మనం షేర్ చేసుకుంటాం కదా! సో, అటువంటి హ్యాపీ మూమెంట్స్‌ని మనం స్కిప్ చేయకూడదు మాట్లాడటానికి. వాటిని మనం ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడే విధంగా మనం వాటిని నేర్చుకొనుండాలి. ఇట్స్ బేసిక్ నిజంగా. సో, అటువంటి ఎక్స్‌పీరియన్స్ మీరు ఫీల్ అవ్వడం కోసమే ఇక్కడ ఈ టెల్ ఎ స్టోరీ అనే దాంట్లో ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్‌ని పెట్టడం జరిగింది. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ డే 13-15 ఒపీనియన్ అండ్ ఎక్స్‌ప్రెషన్. ఇక్కడ ఒపీనియన్ అండ్ ఎక్స్‌ప్రెషన్ వచ్చేసరికి చాలా తీసుకోవచ్చు మనం. సో, ఏదైనా ఒక టాపిక్ మీరు పిక్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ టెక్నాలజీ ఆర్ ట్రావెల్ ఆర్ ఎడ్యుకేషన్. ఓకే. సో, ఏదో ఒక కాన్సెప్ట్స్‌ని మీరు తీసుకొని వాటి గురించి మీ వ్యూస్ ఏవైతే ఉన్నాయో మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ఏంటి దాని మీద అనేది మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలి. సో, వీటికి సంబంధించినటువంటి టెంప్లేట్స్ కూడా నేను మీకు కోర్స్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇఫ్ యూ ఆర్ నాట్ యూ కెన్ గో విత్ అదర్స్ రిసోర్సెస్. ఓకే. సో, ఈ విధంగా మీకు టాపిక్స్ ఇచ్చి టాపిక్స్ మీద మీ ఒపీనియన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ ఎక్స్‌ప్రెస్ చేయమని నేను 13-15 వరకు టాస్క్స్ అయితే డిజైన్ చేశాను. రైట్? అండ్ కమింగ్ టు హియర్ 16-18 చూసుకుందాం. 16-18 వచ్చేసరికి రోల్ ప్లేయింగ్ కన్వర్జేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రూషియల్ ఇన్ అవర్ రెగ్యులర్ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కదా! సో, ఇక్కడొచ్చేసరికి రియల్ లైఫ్‌లో మనకు జరిగేటువంటి రోల్ ప్లేస్ అంటే మనం నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడేది, నేను మా పేరెంట్స్‌తో మాట్లాడేది, నేను మా టీచర్స్‌తో, మా కొలీగ్స్‌తో మాట్లాడేది. సో, ఇవన్నీ కూడా మనం కన్వర్జేషన్సే. కానీ ఇక్కడ మనకు రోల్ ప్లేస్ ఉంటాయి. అవునా? సో, ఈ రోల్ ప్లేస్‌ని కూడా మనం ఎలా ఇంట్రెస్టింగ్‌గా మనం మాట్లాడాలి, ఎలా ఆ వర్డింగ్ అనేది గ్యాదర్ చేసుకోవాలి, వొకాబులరీ ఎలా గ్యాదర్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా మీరు ఈ డే 16-18 ఛాలెంజ్‌లో మీరు నేర్చేసుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేయటం, లేదంటే ఒక హోటల్ బుక్ చేయటం, ఆర్ ఎల్స్ ఏదైనా తెలియని అన్‌నోన్ పర్సన్ వచ్చి మిమ్మల్ని ఒక డైరెక్షన్ అంటే ఆహ్,
ఈ అడ్రెస్‌కి ఎలా వెళ్ళాలి అంటే మీరు వాళ్ళకి అడ్రెస్ గైడ్ చేయడం. లేదంటే మీరే ఇంకొక పర్సన్‌ని అడ్రెస్ అడగటం. రైట్? సో, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అన్నమాట. ఒక హ్యూమన్ లైఫ్‌లో జనరల్‌గా జరిగేటువంటి విషయాలివి. సో, వీటిని మనం ఇంగ్లీష్‌లో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది ఈ రోల్ ప్లేయింగ్ కన్వర్జేషన్స్‌లో నేనైతే ఇవ్వడం జరిగింది. రైట్. సో, కమింగ్ టు 19-21 స్పీక్ ఫ్రీలీ. రైట్. ఇక్కడ స్పీక్ ఫ్రీలీ వచ్చేసరికి ఇట్స్ అప్ టు యూ. మీకు నచ్చిన, మీకు ఇష్టమైన టాపిక్ మీరు తీసుకొని అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ వితౌట్ ప్రిపరేషన్ మీరు మాట్లాడేలాగా ఇక్కడ ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, మీరిక్కడ ఏం చేస్తారు? ఓన్లీ ఫ్లూయెన్సీ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. పర్ఫెక్షన్ మీద కాదు. నేనెప్పుడూ చెప్తుంటాను. సో, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్ గ్రామర్ పర్టిక్యులర్ థింగ్స్‌కొచ్చేసరికి మీరు పర్ఫెక్షన్ కోసం చూడాలి. స్పోకెన్ ఇంగ్లీష్‌లో మీరు ఫ్లూయెన్సీ కోసం మాత్రమే చూడాలి. పర్ఫెక్షన్ కోసం చూడొద్దు. ఓకే. సో, ఎలా డిజైన్ చేశాను? మీకెలా అనిపించింది చెప్పండి? ఈ 21 డేస్ ఛాలెంజ్ అనేది. షెడ్యూల్ బావుంది కదా! ఇంకేమైనా చేంజెస్ మీకు చేయాలి అనిపిస్తే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మీ సజెషన్స్‌తో చేంజెస్ అనేవి ఇంప్లిమెంట్ చేద్దాము. If any changes are required, please suggest me in the comment section. Right?